హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అయితే కొంచెం షాపింగ్ చేస్తామన్నమాట. మా తమ్ముడు ఒక వాచ్ ఇయర్పోడ్స్ తీసుకున్నాడు. వాటి అన్బాక్సింగ్ వీడియో మీతో షేర్ చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేస్తామన్నమాట. అది స్ట్రీట్ షాపింగ్ కూడా షేర్ చేశాను, ఏం తీసుకున్నాను అనేది. అలాగే కొంచెం ఫుడ్ బ్లాగ్ అయితే షేర్ చేశాను. వీడియో నచ్చితే కంటిన్యూగా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కుదిరితే కొంచెం కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి ఇది వాచ్ అన్నమాట. ఇక్కడ ఈ వాచ్ అయితే తీసుకున్నాడు. ఇది వచ్చేసి బ్లూ కలర్లో వస్తుంది. తర్వాత వచ్చి సిల్వర్ కలర్ అన్నమాట. ఇది బాగుంది. ఇది 800-900 పడింది అనమాట. చాలా బాగుంది ఇది చూడడానికి కూడా. కొంచెం తక్కువగా వస్తుంటే తీసుకున్నాడు. కుదిరితే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా నచ్చితే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడైతే మా పిల్లోడు చూస్తున్నాడు అనమాట. ఈయనకి వాచెస్ అంటే ఇష్టం, అందుకనే చూస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఇయర్పోడ్స్ అనమాట. ఇవి తీసుకున్నాడు. ఇవి వచ్చేసి 2 ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాడు అనమాట. ఇవి 1 డే డెలివరీ, తొందరగా వచ్చాయి మనం బుక్ చేస్తే. ఇవి కూడా 700కి ఎంతకు వచ్చాయంట. కొంచెం తక్కువగా వస్తుంటే బుక్ చేస్తాడు. ఇవి వచ్చేసి బ్లూ కలర్లో ఉన్నాయి లైట్గా. ఇవి కూడా బాగున్నాయి. క్వాలిటీ అవన్నీ అయితే చాలా బాగున్నాయి ఇవి. ఇవన్నమాట. కొంచెం బ్లూ కలర్లో ఉంటుంది. ఈ 2 ప్రోడక్ట్స్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాడు. మనకి ఇక్కడ చార్జర్ కూడా ఇచ్చారనమాట దీనిది. అంతేనండి, 2 ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాం. తర్వాత వచ్చేసి ఇక్కడ అమ్మ అయితే తోటకూర పంపించింది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను తోటకూర ఫ్రై చేశాను. చాలా రోజుల తర్వాత చేయడం ఇది తోటకూర. చాలా ఇయర్స్ కూడా అయిందేమో చేయక నేను. ఇంకా ఇప్పుడైతే అమ్మ పంపించింది అనేసి చేశాను. ఇది రొట్టెలోకి చపాతీలలోకి చాలా బాగుంటుంది. ఇంకొంచెం తోటకూర పప్పు చేసేసి కొంచెం ఫ్రై చేశాను అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి సండే వచ్చేసి ఇక్కడ బగారా రైస్ చేశాను అనమాట. బాస్మతి రైస్తో చేశాను, బాగుంటుందని. బాగా పొడి పొడిగా బాగా వచ్చింది. ఎక్కువ మసాలా వేయకుండా లైట్గా మసాలా వేసి చేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్ అనమాట. కొంచెం లివర్ ఫ్రై కూడా చేశాను. అవి అయితే వీడియో తీయలేదు. ఇక్కడైతే చికెన్ కర్రీ అయిపోయింది. ఇంకా చికెన్ బగారా రైస్ అన్నమాట.
ఇంకా సండే కాబట్టి సో చికెన్ అయితే తెచ్చుకున్నాం. చాలా బాగుంది, టేస్టీగా బాగా వచ్చింది. ఇక్కడ అయితే నేను కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేశాను. ఏమేమి తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. చాలా తక్కువకి వచ్చాయి అన్నమాట అన్నీ. ఇవి కొన్ని తీసుకున్నాను. ఇక్కడ మెయిన్గా అయితే నాకు ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చాయి. పింక్ అన్నమాట, కొంచెం స్టోన్స్ అట్లా వచ్చాయి. ఇవి నాకు 4 కలిపి 50 రూపీస్ చెప్పారు. 40కి ఇవ్వమంటే ఇవ్వలేదన్నమాట. ఇవి బాగున్నాయి. ఇవి తర్వాత అయితే ఎల్లో బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవి 4 లేవు, ఇంకా 2 ఉంటే 2 తీసుకున్నాను. ఎల్లో బాగున్నాయి కలర్. ఇక్కడ ఇది వచ్చేసి రెడ్ అన్నమాట. ఇంకా మొత్తము ఎల్లో, రెడ్, పింక్ అంతా కలిపి 100 అన్నమాట. ఇవి ఈ 100 అయితే 90 రూపీస్కి ఇచ్చారు, కొంచెం బార్గెనింగ్ చేస్తే. తర్వాత అయితే కొన్ని స్టోన్స్ క్లిప్స్ తీసుకున్నాను అన్నమాట. ఇది ఒక మోడలు. ఇది వైట్ కాకుండా ఇంకొంచెం రస్ట్ కలర్లో ఉంటుంది. అది 20 రూపీస్ పడ్డది. ఇదైతే కొంచెం వైట్ ముత్యాల టైప్లో ఉంది. ఇది వచ్చేసి వైట్ స్టోన్స్, లాస్ట్లో వచ్చేసి కొంచెం పెద్ద స్టోన్ వచ్చి అదైతే మొత్తం రెయిన్బో కలర్ అలా ఉంది అన్నమాట. ఇది కొంచెం రస్ట్ వస్తుంది, అది వైట్ వచ్చి లాస్ట్లో స్టోన్ చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి రెడ్ కలర్ అన్నమాట. పెద్ద క్లిప్స్ వచ్చేసి 30 రూపీస్ పడ్డాయి, చిన్నవి వచ్చేసి 30 రూపీస్ పడ్డాయి అన్నమాట. ఇది ఇంకొకటి, ఇది బాగుంది. ఇది వచ్చేసి వైట్ స్టోన్స్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అనేసి తీసుకున్నాను. ఈ చిన్న క్లిప్స్ అయితే 20 పడ్డాయి, కొంచెం పెద్దగా ఉండేటివి 30 పడ్డాయి అన్నమాట. ఇది మిక్సర్ కలరే, చాలా బాగా నచ్చి తీసుకున్నాను. మొత్తం అయితే నేను 7 క్లిప్స్ అయితే తీసుకున్నాను. బ్యాంగిల్స్ అయితే అవి తీసుకున్నాను అనమాట. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.